మెరుపు కలలు మెరుపు కలలు. సాయంత్రం నుండి గదిలోనే ఉంది, బయటికి రాలేదమ్మా. అత్తయ్య, నాకొక చిన్న పనుంది, అది చేసుకున్నాక వర్క్కి వెళ్తాను. అలాగేనమ్మా. ఈలోగా వేడివేడిగా భోజనం రెడీ చేసి పెడతాను. సంగీత, ఇది నీదే, కావాలంటే చూసుకో. అక్క, ఇది నాదే, నా వయ్యాలేనే. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క, థ్యాంక్ యూ. రియలీ? ఎస్. ఇప్పుడు సంతోషమా? చాలా చాలా సంతోషంగా ఉంది. అక్క, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ. అక్క, అమ్మకి వినిపించకుండా కాసేపు ఇంటి వెనక ప్లే చేసుకుంటా. ఇప్పుడేం వద్దమ్మా, వేడివేడిగా భోజనం రెడీగా ఉంది, ఇద్దరు భోంచెద్దురుగాని రండి. ప్లీజ్ అత్తయ్య, 5 minutes అంతే, త్వరగా వచ్చేస్తా ప్లీజ్. సరే. వస్తానక్క.
పదమ్మా నువ్వు భోంచేద్దువు. బయటికి వెళ్ళాలన్నావుగా, రా. చూసావా, నువ్వు వయోలిన్ బాగు చేసి ఇవ్వగానే తను ఎంత సంతోషపడిందో. పిచ్చిపిల్ల మధ్యాహ్నం నుంచి బాధపడుతూనే ఉంది. నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి రసం తీసుకొస్తాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా కష్టంతో నేను ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నాను. ఎంతో కొంత సంపాదించుకున్నాక త్వరలో నేను మిస్ ఇండియా అయిపోతాను. నేను అనుకున్నది సాధిస్తాను. యాహూ! మేడం, హలో. మీరు చేసిన యాడ్ సూపర్ గా ఉంది మేడం. రేపు మన ఇండియాలో టెలికాస్ట్ అవుతుంది. ఏమన్నావు? రేపు రిలీజా? అదే మన కంట్రీలోనా? అవును మేడం, ఇప్పుడే ఫైనల్ అవుట్పుట్ కూడా రెడీ అయిపోయింది. అయిపోయింది. ఈ రోజుతో నా లైఫ్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఆ యాడ్ బయటకు వస్తే అందరి ముందు పరువు పోతుంది. ఈ రోజుతో నన్ను కంటికి రెప్పలా చూసుకున్నా అమ్మ కూడా నన్ను అసహించుకుంటుంది. ఆ రత్నమాల ఆంటీ మాటలు విని ఎంత దూరం తెచ్చుకున్నాను. ఎప్పుడెలా ఏం చేయాలి? ఎప్పుడు నన్ను ఈ సిచ్యువేషన్ లో నుంచి ఎవరు బయటికి తీసుకొస్తారు? ఆలోచిస్తుంటేనే బుర్ర పొత్తలైపోతుంది. ఎస్, దీన్ని హ్యాండిల్ చేయాలంటే అదే కరెక్ట్. ఏదైనా సమస్య వచ్చిందంటే మొండిగా ముందుకు వెళ్తుంది. అది చేసే పనులు నాకు నచ్చకపోయినా ఇప్పుడు నాకు అదే కరెక్ట్. ఏంటక్క, ఏమైంది? ముందు నువ్వు వెళ్ళరా. ఎక్కడికక్క? రా చెప్తాను. అక్క, లాస్ట్ టైం మిస్ అయ్యాడు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవడానికి వీల్లేదు. లేదురా, ఈరోజు ఎక్స్చేంజ్ ఉందని పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. జస్ట్ మనకి లొకేషన్ తెలిస్తే చాలు. తన అధికారాన్ని, డబ్బుని అడ్డం పెట్టుకుని అమాయకులైన అమ్మాయిలని టార్గెట్ చేసి ఇంత నీచానికి దిగజారుతాడా? ఎలాగైనా ఈరోజు వాణ్ణి ఆధారాలతో పట్టుకుని వాణ్ణి ఊచలు లెక్క పెట్టిద్దాం. హలో, సిటీ అవతల ఉన్న బూత్ బంగ్లాలో ఎక్స్చేంజ్ ప్లాన్ చేశారు. థ్యాంక్స్ అండి. నా పేరు మాత్రం బయటికి రావద్దు. ఒక మంచి పనిలో మీరు తోడుగా ఉన్నారు, అది చాలదా? సరే, ఇన్ఫార్మర్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే సరే పద, ఆట మొదలు పెడదాం. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయి. కానీ రాహుల్ ఇన్వాల్వ్ అయ్యాడని మాత్రం చెప్పుకో. సరే. ఎందుకంటే ఎవరిని నమ్మలేం. ఏదో జరుగుతుందని మాత్రమే చెప్పు. సరే. ఓకేనా? ఓకే, కాల్ చేయి. సరే. హలో. సరే పదరా వెళ్దాం. సరే పదరా. ఏంటక్క, ఏమైంది? అక్క, ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? చెప్పక్క, ఏమైంది? అదే అదే ఏంటంటే సంయుక్త, నేను ఒక యాడ్ చేశానని నీకు తెలుసు కదా? అవును. అందులో సూపర్ సూపర్.
మినరల్ వాటర్ యాడ్ అని చెప్పి నాతో చేయించారు. మినరల్ వాటర్ యాడ్ కూడా నేను చేయనని చెప్తే నాతో బలవంతంగా అది ఫారెన్లో ప్లే అవుతుందని చెప్పి అగ్రిమెంట్స్ కూడా సంతకం చేయించి షూట్ చేశారు. కానీ ఇప్పుడు అది లిక్కర్ యాడ్గా మార్చి మన కంట్రీలో టెలికాస్ట్ చేస్తారంట. ఇప్పుడు యాడ్ బయటకు వచ్చిందంటే నాకు చావు తప్ప మరింకేం మార్గం లేదు. అయ్యో ఏంటక్క, ఏంట మాటలు? నిజం సంయుక్త, ఆ యాడ్ కనుక రేపు టెలికాస్ట్ అయితే ఎన్ని రోజులు నాకు అండగా ఉన్న మీరు కూడా నన్ను అసహ్యించుకుంటారు. అందరూ నన్ను తప్పు చేసిన దానిలాగా చూస్తారు. ముఖ్యంగా నేను కోరుకున్న మిస్ ఇండియా మిస్ అవుతాను. మరిప్పుడు ఏం చేద్దాం అక్క? నాకేం అర్థం కావట్లేదు సంయుక్త. ఈ విషయం బయటకు వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఉదయం లోపు నేను చచ్చిపోతాను. అలా అనకక్క. నీకు ప్రాబ్లం వస్తే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? ఆ హార్డ్ డిస్క్ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. ఇది నీ ఒక్కదానికి సంబంధించిన సమస్య కాదు, మన కుటుంబానికి సంబంధించిన సమస్య. నా ఫ్యామిలీ ప్రాబ్లంలో పడుతుందంటే ఏది ఎలాంటిదైనా, ఎంత ప్రమాదం ఉన్నా నేను ఎదుర్కొంటాను. అవసరమైతే నా ప్రాణాన్ని తెగించి పోరాడుతాను. ఇప్పుడు హార్డ్ డిస్క్ ఎక్కడుంది? నేను ఇప్పుడే వెళ్తాను. నువ్వేం కంగారు పడకక్క, ధైర్యంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను. కానీ ఈ విషయం మమ్మీకి తెలియకూడదు. అమ్మకి కాదు, ఎవ్వరికీ తెలియనివ్వద్దు. నువ్వు కంగారు పడి ఎవ్వరికీ చెప్పకో, సరేనా? ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? సంయు ఏది? భోజనం మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? నాకేమైందని? అయినా దానికేదో పనుందని తినకుండా వెళ్తే అది నన్ను అడుగుతావేంటి? కడుపుకింత తిండి, కంటి నిండా నిద్ర లేకుండా కష్టపడుతుంది. సంయుకి కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. సంయుక్త ఎక్కడికి వెళ్ళింది? రాత్రేదో పనుందంది కానీ ఇప్పుడెక్కడికి వెళ్ళింది? సంగీత, సంగీత! వస్తున్నానత్తయ్యా. ఏంటత్తయ్యా? అక్కెక్కడికి వెళ్ళిందమ్మా? తెలీదత్తయ్యా. భోజనం కూడా సరిగ్గా తినకుండా వెళ్ళింది. అక్క, సంయుక్తకి ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? అదెక్కడికి వెళ్ళిందో ప్రతిసారి నాకు చెప్పి వెళ్తుందా? ఈసారి చెప్పి వెళ్ళడానికి అక్కెందుకు ఇలాంటి డేంజర్ సిచ్యువేషన్లో ఇరుక్కుంది? ఆ హార్డ్ డిస్క్ దొరికిందంటే ఓకే, లేదంటే
ఏంటి బేబీ, ఎనీ ప్రాబ్లం? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? యా మామ్, ఐఎమ్ ఫైన్. మరి ఈ చెమట్లేంటి? ఓ ఏదా, ఇప్పటి వరకు బయట వాక్ చేసుకొని వచ్చాను కదా, అందుకే. సైలెన్స్! సౌండ్ చేశారా చంపేస్తా. రేయ్, ఇంకాసేపట్లో బాస్ వస్తున్నాడు. బాస్ రాగానే వీళ్ళందరినీ బాస్ చెప్పిన చోటికి షిఫ్ట్ చేయాలి. జాగ్రత్తగా చూసుకోండి వెళ్ళని. జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్నా. ఆ హార్డ్ డిస్క్ సంగతి కనుక్కోవాలి. రేయ్, ఆ సౌందర్య లెక్కర్ యాడ్ మొత్తం హార్డ్ డిస్క్లోకి మార్చావా? దాన్ని రోజు డెలివరీ చేయాలి. రేపు టెలికాస్ట్ అవుతుంది. కాపీ అవుతుంది. 10 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, గుడ్. బాస్ ఇంకాసేపట్లో ఇక్కడికి వస్తారు. రాగానే సార్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే అన్న. సరే అయితే. హలో, అవును. అబ్బా, ఈ దొంగ సచ్చినుడు తెగ పీలుస్తున్నాడు. ఛీ, అసలు ఈ కంట్రోల్ రూమ్ ఎక్కడుంది?
హార్డ్ డిస్క్ ఎక్కడుంది? వీడి బాస్ వచ్చేలోపు ఆ హార్డ్ డిస్క్ తీసుకెళ్ళాలి. డీల్ ఓకే అయింది. వెంటనే వీళ్ళని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. నేను చూసుకుంటాను బాస్. మీకు ఇంకో ముఖ్యమైన విషయం, ఆ సౌందర్య నటించిన హార్డ్ డిస్క్ కాపీ చేయడం పూర్తయింది బాస్. సరే, ముందు వీళ్ళని పంపించండి, తర్వాత దాని సంగతి చూసుకుందాం. హార్డ్ డిస్క్ లోపల ఎవర్రా? నేను చూస్తాను బాస్, నేను చూస్తాను.